ఇప్పుడు అందరికీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని మనం చదువుకుంటాం హెచ్సిఎఫ్ ఎల్సిఎం అని. వాట్ యూ థింక్ సార్, ఒక చైల్డ్ సక్సెస్ అయ్యారు లైఫ్లో అని చెప్పుకునే ప్రైమరీ క్వాలిటీ ఏంటి మీ దృష్టిలో యాజ్ అన్ అకాడమిషియన్? డిసిప్లైన్ గా సమాజానికి ఉపయోగపడుతూ తనకున్న నాలెడ్జ్ ని తన చుట్టూ ఉన్న సమాజానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో పంచడం, అది సక్సెస్ఫుల్ అని అంటారు. ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా ఇది మాత్రం డెవలప్ అవ్వాలి పిల్లల్లో. డెవలప్ అవ్వాలి. అదే స్కూల్ ఇవ్వగలిగింది మేడం. పలానా స్కూల్లో చదివాడు, ఎవరో నిన్న మొన్న ఏదో ఒక సైబర్ పర్సన్ పట్టుకున్నారు మేడం. చాలా చిన్నతనే అతను కూడా, లెస్ దాన్ 25-26 ఇయర్స్ అతను. నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు అని అడిగితే ఆ స్కూల్ పేరు చెప్పినప్పుడు ఆ స్కూల్ రెప్యుటేషన్ చాలా ఇంపార్టెంట్. అవును. సో అతను పెరిగిన వాతావరణం, చదువుకున్న తీరు, ఫ్రెండ్స్, సమాజం, ఇదంతా ప్రభావితం అయ్యింది. అది ఎప్పటికీ స్కూల్కి మంచిది కాదు మేడం. సో 10 మంది మన దగ్గర నుంచి బయటికి వెళ్తే కనీసం 8-9 మంది సమాజానికి ఉపయోగపడేవాళ్ళు, తన ఇండివిజువల్ గ్రోత్ చూసుకుంటూ 10 మందికి తను ఒక రోల్ మోడల్ గా ఉండే పరిస్థితి ఏ ప్రొఫెషన్లో అయినా ఇబ్బంది లేదండి. అంతే కదా. మనకున్న సమాజంలో ఏంటంటే అందరూ డాక్టర్స్, ఇంజనీర్ అయిపోవాలంటే సాధ్యం కాదు. అవును. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా పర్వాలేదండి.